హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఫ్లో త్రూ పైప్స్లో ఒక బేసిక్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాము. అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం, బేసిక్ ప్రాబ్లమ్స్. అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్లో బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా చేసి వీడియోస్ చేసి మన ఛానల్లో ఉంచడం జరిగింది. అండ్ మన ఛానల్లో మొత్తం 400+ వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి. టెక్నికల్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్. సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే, అండ్ రెఫర్ కూడా చేయండి. అండ్ ఈరోజు బేసిక్ టాపిక్ మనం చూద్దాం. ఏ హారిజాంటల్ పైప్ లైన్ 40 మీటర్ లాంగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ వాటర్ ట్యాంక్. ఒక హారిజాంటల్ పైపు 40 మీటర్ లాంగ్ ఉన్న పైపు, లెంగ్త్ ఉన్న పైపు ఒక కనెక్టెడ్ టు ఏ వాటర్ ట్యాంక్, ఒక వాటర్ ట్యాంక్కి ఒక 40 మీటర్స్ లెంగ్త్ ఉన్న పైపు కనెక్ట్ అయి ఉంది. అండ్ డిశ్చార్జ్ ఫ్రీలీ ఇన్ టు ది అట్మాస్ఫియర్ అట్ ది అదర్ ఎండ్. సో ఇక్కడ నుంచి ఈ అదర్ ఎండ్ ఏదైతే ఉందో అది అట్మాస్ఫియర్కి డిశ్చార్జ్ అయిపోతుంది. అంటే ఇటువైపు ఎటువంటి కనెక్షన్ లేదు. ఎట్ ది అదర్ ఎండ్ ఫర్ ది ఫస్ట్ 25 మీటర్స్ ఆఫ్ ఇట్స్ లెంగ్త్ ఫ్రమ్ ది ట్యాంక్. సో ఈ ట్యాంక్ నుంచి ఫస్ట్ 25 మీటర్స్ ఏదైతే ఉందో పైపు, ఆ పైపు ఏమంటున్నారు అంటే ఈజ్ 150 mm డయామీటర్. సో ఫస్ట్ పైప్ ఏదైతే ఉందో 25 మీటర్ పైప్ ఏదైతే ఉందో ట్యాంక్ కనెక్ట్ అయి ఉంది, అది 150 mm డయామీటర్. అండ్ ఇట్స్ డయామీటర్ ఈజ్ సడన్లీ ఎన్లార్జ్ టు 300 mm. సో ఆ 25 మీటర్స్ తర్వాత సడన్గా దాని యొక్క డయామీటర్ ఎన్లార్జ్ అయిపోయింది. ఎంతకి ఎన్లార్జ్ అయింది? 300 mmకి ఎన్లార్జ్ అయింది. ఓకే. ద హైట్ ఆఫ్ ది వాటర్ లెవెల్ ఇన్ ది ట్యాంక్ ఈజ్ 8 మీటర్స్ అబౌవ్ ది సెంటర్ ఆఫ్ ది పైప్. సో ఈ సెంటర్ ఆఫ్ ది పైపు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ అబౌవ్ ది ట్యాంక్, ఈ ట్యాంక్ యొక్క లెవెల్ ఈ పైప్ సెంటర్ కన్నా ఎంత అబౌవ్ ఉంది? 8 మీటర్స్. కన్సిడరింగ్ ది ఆల్ ది లాసెస్ ఆఫ్ హెడ్ విచ్ అక్కర్స్. సో ఏదైతే లాసెస్ అవుతున్నాయో ఆ లాసెస్ అన్నీ కూడా కన్సిడర్ చేయమంటున్నారు. సో కన్సిడర్ చేస్తూ డిటర్మైన్ ది రేట్ ఆఫ్ ఫ్లో. సో డిటర్మైన్ ది రేట్ ఆఫ్ ఫ్లో. రేట్ ఆఫ్ ఫ్లో అంటే డిశ్చార్జ్. సో ఆ డిశ్చార్జ్ని క్యాల్కులేట్ చేయమని అడుగుతున్నారు. టేక్ ఎఫ్ ఈక్వల్ టు 0.01. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎఫ్ ఈక్వల్ టు 0.01 తీసుకోమని చెప్తున్నారు. ఫర్ బోత్ ది సెక్షన్స్ ఆఫ్ ది పైప్. అంటే ఈ సెక్షన్కి కూడా ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.01. సో ఇప్పుడు మనం గివెన్ డేటా ఏదైతే ఇచ్చారో ఈ ప్రాబ్లంలో ఆ గివెన్ డేటా అనేది ఫస్ట్ రాసుకుందాం. సో టోటల్ లెంగ్త్ ఆఫ్ ది పైప్. సో ఫస్ట్ ఇదంతా టోటల్ లెంగ్త్ ఆఫ్ ది పైప్. Total length of pipe L equal to 40 meters. ఓకే, ఫస్ట్ది మనం రాసుకున్నాం. నెక్స్ట్ ఫర్ ది ఈ కనెక్టెడ్ పైప్ ఏదైతే ఉందో దాని యొక్క ఫస్ట్ పైప్ లెంగ్త్. సో ఫస్ట్ పైప్ లెంగ్త్ ఆఫ్ ది ఫస్ట్ పైప్ అనుకోవచ్చు. లెంగ్త్ ఆఫ్ ఫస్ట్ పైప్. సో ఇది మనం ఫస్ట్ పైప్ అనుకోవచ్చు, ఇది సెకండ్ పైప్ అనుకున్నాం. సో ఫస్ట్ పైప్ యొక్క లెంగ్త్ L1 ఈక్వల్ టు ఎంత? 25 మీటర్స్. ఓకే. సో ఇప్పుడు మనం డయామీటర్ ఆఫ్ ది ఫస్ట్ పైప్, డై ఆఫ్ ఫస్ట్ పైప్. సో డై ఆఫ్ ఫస్ట్ పైప్ D1 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? 150 mm. సో 150 mm మనం కన్వర్షన్ చేసుకుంటే మీటర్స్ కింద 0.15 మీటర్స్. ఓకే. సో ఇప్పుడు సెకండ్ పైప్కి వద్దాం. సో సెకండ్ పైప్ లెంగ్త్ ఆఫ్ ది సెకండ్ పైప్ L2 ఈక్వల్ టు టోటల్ లెంగ్త్ మనకి ఎంత మెజర్ చేయలేదు. టోటల్ లెంగ్త్ 40 మీటర్స్ మైనస్ ఫస్ట్ లెంగ్త్ 25. సో మనకు వచ్చింది 15 మీటర్స్. అంటే ఈ టోటల్ లెంగ్త్లో మైనస్ ఫస్ట్ లెంగ్త్ తీసేస్తే సెకండ్ లెంగ్త్ ఆఫ్ ది సెకండ్ పైప్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ డై ఆఫ్
diameter of second pipe. Diameter of second pipe D2 equal to 300 mm. సడన్గా ఎన్లార్జ్ అయింది కదా, సో 300 mm ఈక్వల్ టు దాన్ని మార్చుకుంటే 0.3 మీటర్స్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది వాటర్, సో ఇందులో ఉంది కదా, ద హైట్ ఆఫ్ ది వాటర్ లెవెల్ ఇన్ ది ట్యాంక్ ఈజ్ 8 meters. సో హైట్ ఆఫ్ ది వాటర్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు 8 meters. ఓకే, సో ఇప్పుడు ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ కూడా ఇచ్చారు కదా, సో ఎఫ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఎఫ్ ఈక్వల్ టు 0.01. సో ఇది మనకి ఇచ్చిన గివెన్ డేటా. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, క్యూ. సో క్యూ కనుక్కోవాలి. సో క్యూ ఫార్ములా ఏంటి, క్యూ ఈక్వల్ టు ఏవి. సో ఇప్పుడు మనం ఈ క్యూ ఈక్వల్ టు ఏవి ఈ రెండు కనుక్కుంటే మనం డిశ్చార్జ్ని, ఆ ఫ్లో రేట్ని కనుక్కోవడానికి అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం బెర్నౌల్లీస్ ఈక్వేషన్ని అప్లై చేద్దాం. అప్లై ఈక్వేషన్. సో బెర్నౌల్లీస్ ఈక్వేషన్ని మనం అప్లై చేసినప్పుడు ఇక్కడ ఇది ఫస్ట్ కండిషను అండ్ ఇది సెకండ్ కండిషను, ఇది మొత్తం కూడా సెకండ్ కండిషను, ఇది ఫస్ట్ కండిషను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మనకు తెలుసు, P1/ρg ప్లస్ V1² / 2g ప్లస్ Z1 అంటే హైట్ ఈక్వల్ టు P2/ρg ప్లస్ V2² / 2g ప్లస్ Z2 ప్లస్ ఆల్ లాసెస్. సో ఈ ఆల్ లాసెస్లో మనకి ఏవేవైతే లాస్ అవుతున్నాయో ఆ లాసెస్ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ కండిషను అంటే ఇది ట్యాంక్ కండిషను. ట్యాంక్ కండిషన్లో ప్రెజరు ఏమీ ఉండదు. సో ప్రెజర్ ఏమీ ఉండదు, అది 0. ప్లస్ ఇందులో వెలాసిటీ కూడా ఏమీ లేదు, సో వెలాసిటీ కూడా 0. ప్లస్ దాని యొక్క హైట్, సెంట్రల్ లైన్ నుంచి దాని యొక్క హైట్ ఎలివేషన్ ఎంత, 8 ఈక్వల్ టు P2. సో మనకు తెలీదు, ఎందుకంటే ఇక్కడ ఎంత ప్రెజర్ ఉందో మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయాలి. రోజీ ప్లస్ దాని యొక్క వెలాసిటీ, సో వెలాసిటీ ఎంత ఉంది కూడా మనకు తెలీదు, సో V² / 2g ప్లస్ దాని యొక్క ఎలివేషను, ఈ సెంట్రల్ లైన్ నుంచి దాని యొక్క ఎలివేషన్ ఏమీ లేదు, సో అది హారిజాంటల్గా ఉంది కాబట్టి అది 0 ప్లస్ ఆల్ లాసెస్. ఓకే, సో ఇప్పుడు 8 ఈక్వల్ టు, ఇక్కడ ప్రెజర్ కూడా సెకండ్ కండిషన్లో మనకేమీ మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కూడా, అంటే ప్రెజర్ అనేది ఇక్కడ కూడా 0 ప్లస్ ఈ వెలాసిటీ అనేది ఉంటుంది. సో V² / 2g. ఆల్ లాసెస్ అంటే ఏమేమి ఉంటాయి, ఆల్ లాసెస్ అంటే ఇన్లెట్ దగ్గర లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సక్షన్, తర్వాత HF1 ఫ్రిక్షన్ హెడ్ ఎట్ 1 అంటే మనం ఇక్కడ 1 అని తీసుకుంటున్నాం, ఇప్పటివరకు HF అనే తీసుకుంటే వాళ్ళమి 1 అని ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఈ సెక్షన్ 1 దగ్గర HF1 ప్లస్ HE అంటే సడన్ ఎన్లార్జ్మెంట్ అయింది కదా పైపు, సో అందుకే HE వస్తుంది. ప్లస్ HF2, సో HF2 అంటే ఈ సెకండ్ సెక్షన్ దగ్గర ఆ ఫ్రిక్షన్ హెడ్ ఎంత, ప్లస్ HO అంటే డిశ్చార్జ్ దగ్గర, అంటే ఇక్కడ నుంచి ఏదైతే డిశ్చార్జ్ అవుతుందో అక్కడ ఏమైనా ఫ్రిక్షన్ ఉందా, సో ఆ లాస్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో 8 ఈక్వల్ టు V2² / 2g ప్లస్ HI ప్లస్ HF1 ప్లస్
హెచ్ఈ ప్లస్ హెచ్ఎఫ్2. ఈ హెచ్ఎఫ్0 అనేది ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఫ్రీగా అట్మాస్ఫియర్కి డెలివరీ అవుతుంది కాబట్టి హెచ్0 ఈక్వల్ టు హెచ్ఓ ఈక్వల్ టు అది 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో హెచ్ఐ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి? హెచ్ఐ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని కూడా మనం V1 అనే అనుకుంటున్నాము. సో 0.5 ఇంటూ V1²/2g. ఓకే, సో ఇది హెచ్ఐ. నెక్స్ట్ హెచ్ఎఫ్1. సో హెచ్ఎఫ్1 ఈక్వల్ టు ఎంత మనకి? హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఇన్ పైప్. సో ఇక్కడ మనం రాసుకుందాము. హెచ్ఐ ఈక్వల్ టు లాస్ ఆఫ్ హెడ్ ఎట్ ఎంట్రన్స్. ఓకే, నెక్స్ట్ హెచ్ఎఫ్1 అంటే ఇక్కడ ఏదైతే అయిందో హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఇన్ పైప్ 1. సో ఇది 4 FL1 ఇంటూ V1²/2GD D1 అనమాట. ఇది అంటే ఈ ఫస్ట్ సెక్షన్లో ఏవేవైతే లాస్ అవుతున్నాయి, L1 అంటే దీని యొక్క లెంగ్త్, V1 అంటే ఇక్కడ ఏదైతే వెలాసిటీ ఉందో ఆ వెలాసిటీ, అండ్ D1 అంటే దీని యొక్క డయామీటర్. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది హెచ్ఈ. సో హెచ్ఈ ఏంటి అంటే లాస్ హెడ్ డ్యూ టు, సో అక్కడికన్నా హెచ్ఈ ఈక్వల్ టు మనకి V1 - V2²/2g. సో ఇది ఎందుకు అంటే సడన్ ఎన్లార్జ్మెంట్ అయింది కదా ఈ పైపు, ఈ 150 mm నుంచి 300 mm అయింది కదా. సో అందువల్ల ఈ హెడ్ లాస్ అయింది. ఎంత హెడ్ లాస్ అయింది? ఇది లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్. ఓకే, సో హెచ్ఈ కూడా వచ్చింది. ఇప్పుడు హెచ్ఎఫ్2. సో హెచ్ఎఫ్2 ఈక్వల్ టు 4F, ఈ సెకండ్ పైప్లో అయింది 4F L2, దాని యొక్క లెంగ్త్ L2 అండ్ దాని యొక్క వెలాసిటీ. సో ఇక్కడ ఒక వెలాసిటీ వస్తుంది, ఇక్కడ ఒక వెలాసిటీ వస్తుంది. సో ఆ వెలాసిటీ ఎంత? V2² అనుకుందాం మనం, అండ్ ఇది 2G D2. సో ఇది హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఇన్ పైప్ 2. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వచ్చాయి. ఓకే, కానీ మనకి తెలుసు కంటిన్యూటీ ఈక్వేషన్. అంటే ఏదైనా ఒక పైప్లో ఒక లిక్విడ్ వెళ్తున్నప్పుడు అది డిఫరెంట్ సెక్షన్, సపోజ్ ఇది ఒక డిఫరెంట్ డయామీటర్ కలిగి ఉంది, ఇది ఒక డిఫరెంట్ డయామీటర్ కలిగి ఉంది, ఇది వేరే వెలాసిటీ ఉంది, ఇది వేరే వెలాసిటీ ఉంది. సో అలాంటప్పుడు మన కంటిన్యూటీ ఈక్వేషన్ ఏమవుతుందంటే A1V1 ఈక్వల్ టు ఈ ఫస్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా అండ్ వెలాసిటీ మల్టిప్లైడ్ ఈక్వల్ టు సెకండ్ ఏరియా ఏదైతే ఉందో అది ఈ A2 అండ్ V2. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే V1 ఈక్వల్ టు మనకి వెలాసిటీ V1 కనుక్కోవాలి. సో V1 ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నాము అంటే A2V2/A1, ఈ A1ని ఇటువైపు తీసుకెళ్ళాము. సో ఇప్పుడు A2 అంటే మనకేంటి π/4 D2² ఇంటూ ఈ V2/π/4 D1², అంతే కదా.
ఈ ఏరియా ఆఫ్ ది సెకండ్ సెక్షన్, ఏరియా ఆఫ్ ది ఫస్ట్ సెక్షన్ మల్టిప్లైడ్ బై వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ సెక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ d1 dt స్క్వేర్ బై d1ని అంటే d2 బై d1ని హోల్ స్క్వేర్ని మనం కామన్గా తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ π/4కి π/4కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి v2 అనేది వస్తుంది. సో d2 బై d1 హోల్ స్క్వేర్ ఇంటూ v2. సో ఇప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఎలా అంటే మనకి ఈ d2 వాల్యూ తెలుసు. సో d2 వాల్యూ ఎంత 0.3 బై d1 వాల్యూ తెలుసు 0.15. సో ఇప్పుడు హోల్ స్క్వేర్ ఇంటూ v2. సో v2 తెలీదు మనకి, v1 తెలీదు, కానీ ఈ d1 d2 తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే దీనివల్ల v1 ఈక్వల్ టు 4v2 అంటే v1 ఈ ఫస్ట్ సెక్షన్లో పైప్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ సెక్షన్లో వెలాసిటీ ఈ v1 ఇది v2 కదా. సో దీని యొక్క వెలాసిటీ, దీని యొక్క వెలాసిటీ, సో v1 ఈక్వల్ టు 4v2. ఇది మనకు వచ్చిన ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనం తీసుకెళ్ళి ఏవైతే ఇందాక మనకి ఈ ఈక్వేషన్స్ వచ్చాయి కదా వాటిలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి v1 ఈక్వల్ టు 4v2 అనేది మనకు వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ హెడ్ లాస్లో హెచ్ఐ ఈక్వల్ టు 0.5 ఇంటూ v1 స్క్వేర్ బై 2g కదా. సో ఇప్పుడు మనం ఈ v1 ప్లేస్లో ఈ 4v2 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 0.5 ఇంటూ 4v2 స్క్వేర్ పవర్ ఆఫ్ స్క్వేర్, ఎందుకంటే ఈ v1లో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసాము, ఇంటూ 2 ఇంటూ 2g. ఓకే, సో ఇప్పుడు 8v స్క్వేర్ బై 2g, ఎందుకు అంటే ఇది 4 4 16 ఇంటూ 0.5 అంటే 8 వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ hf1. సో hf1 మనకి ఎంత 4 ఇంటూ 4fl1 ఇంటూ v1 స్క్వేర్ బై 2gd కదా. సో ఇప్పుడు మనకి ఈ v1 ప్లేస్లో మళ్ళీ 4v2 వేస్తాము, అంటే 4 ఇంటూ f ఇంటూ l1 ఇంటూ ఇక్కడ 4v2 స్క్వేర్ బై 2gd. ఓకే, ఇప్పుడు మనం దీని వాల్యూ మనం కనుక్కుంటాము. 4 ఇంటూ ఎఫ్ అంటే ఎంత 0.01 ఇంటూ ఎల్ అంటే 25 మీటర్స్ కదా ఫస్ట్ పైప్ యొక్క లెంగ్త్, మల్టిప్లైడ్ బై 4v2 స్క్వేర్, మనకి వెలాసిటీ అనేది తెలియదు అక్కడ, ఇంటూ బై మనకి 2 ఇంటూ 9.81 g1 అంటే, అండ్ డయామీటర్ వచ్చేసరికి 0.15. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని కూడా, సో ఇప్పుడు మనం దీన్ని ఇలా రాసుకుంటే 0.01 ఇంటూ 25 ఇంటూ 4 4 16 బై 2 ఇంటూ ఈ 2 ఇంటూ జీని మనం బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం 2 ఇంటూ 0.15 ఇది ఒకటే ఉంటుంది, ఈక్వల్ ఇంటూ ఈ v స్క్వేర్ బై 2gని దీన్ని g కింద ఉంచవచ్చు మనం. సో v స్క్వేర్ బై 2g ఈక్వల్ టు మనకి మొత్తం ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే 106.67 ఇంటూ v స్క్వేర్ బై 2g. సో మనం ఇక్కడ ఈ g ప్లస్లో 9.81 కూడా వేసుకోవచ్చు, లేదు అలాగా మనం ఉంచుకున్న పర్లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి హెచ్ఈ. సో హెచ్ఈ అంటే v1 మైనస్ v2 పవర్ ఆఫ్ స్క్వేర్ బై 2g. సో ఈ v1 ప్లేస్లో మనం ఈ 4v2 వేస్తున్నాము. సో 4v2 మైనస్ v2 హోల్ స్క్వేర్ బై 2g. సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది 4v స్క్వేర్ అంటే 3v2 బై 2g స్క్వేర్. సో ఇప్పుడు 9v2 స్క్వేర్ బై 2g.
ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ హెచ్ఎఫ్2 అంటే 4 FL2 లెంగ్త్ ఆఫ్ ది సెకండ్ పైప్ అండ్ V2 స్క్వేర్ బై 2GD. సో ఇప్పుడు V2ని ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఇందులో ఏం సబ్స్టిట్యూట్ చేయము. సో దాన్ని V2ని V2లాగే ఉంచేస్తాము. ఇంటూ 4 ఇంటూ F అంటే 0.01 ఇంటూ L2 అంటే 15 మీటర్స్. సో 15 మీటర్స్ ఇంటూ V2 స్క్వేర్ అలాగే ఉంచేస్తాము. అండ్ కిందన 2 ఇంటూ G అలా ఉంచుతాము, ఎందుకంటే 2Gలు అన్నీ కామన్గా మనకు కనబడుతున్నాయి కాబట్టి అది అలా ఉంచుతాము. అండ్ డయామీటర్ 0.3. సో ఇప్పుడు 4 ఇంటూ 0.01 ఇంటూ 15 బై 0.3 ఇంటూ V2 స్క్వేర్ బై 2G. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి 2.0 ఇంటూ V2 స్క్వేర్ బై 2G. ఓకే. సో ఇప్పుడు మనకి HI, HF1, HE, HF2 అన్నీ కూడా V2లో వచ్చాయి. V1లో మనకి ఎక్కడ లేవు. సో ఇప్పుడు మనం ఈ వాల్యూని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాము అంటే ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. సో అందులో ఏంటి అంటే 8 సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. సో ముందు చేసుకున్న ఆ ఈక్వేషన్లో ఈ లాసెస్ అన్నీ కూడా అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో 8.0 ఈక్వల్ టు V2 స్క్వేర్ బై 2G ప్లస్, సో దాన్ని ప్రీవియస్గా మనకి ఏమొచ్చిందో ఒకసారి రాసుకుందాం. మనకి ప్రీవియస్గా వచ్చిన వాల్యూని మనం 1 అనుకుందాం. ఇది మనకి ప్రీవియస్గా వచ్చిన బెర్నౌల్లీస్ ఈక్వేషన్. సో ఈ వాల్యూని మనం అక్కడ వేసుకుంటే V2 స్క్వేర్ బై 2G ప్లస్ ఇవన్నీ లాసెస్ అనమాట. సో అదే ఇక్కడ మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే 8.0 లేదా 8 అనుకోవచ్చు. V2 స్క్వేర్ బై 2G ప్లస్ HI ప్లస్ HF1 ప్లస్ HE ప్లస్ HF2. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాము. 8 ఈక్వల్ టు V2 స్క్వేర్ బై 2G ప్లస్ HI అంటే 8V2 స్క్వేర్ బై 2G ప్లస్ HF1 అంటే 106.67 V2 స్క్వేర్ బై 2G మల్టిప్లైడ్ బై ప్లస్ HE అంటే మనకి ఎంత వచ్చింది 9 V2 స్క్వేర్ బై 2G ప్లస్ HF2 అంటే 2 ఇంటూ V2 స్క్వేర్ బై 2G. సో ఇవన్నీ కూడా మనకి V2 స్క్వేర్లోనే వచ్చాయి. సో 8V2 స్క్వేర్ బై 2G. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే కలిపేస్తాం అనమాట. సో కలిపితే మనకి ఎంత వచ్చింది అంటే V2 స్క్వేర్ బై 2Gని కామన్ తీస్తే 1 ప్లస్ ఇది 1 ఇందులో 8 ప్లస్ 106.67 ప్లస్ ఇందులో 9 ప్లస్ ఇది 2. ఓకే. సో ఇప్పుడు మనకి 8 ఈక్వల్ టు ఎంత వచ్చింది 126.67 ఇంటూ V2 స్క్వేర్ బై 2G. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనకు ఓన్లీ V2 స్క్వేర్ కావాలి. సో V2 స్క్వేర్ కావాలి కాబట్టి ఈ వాల్యూని అన్నిటినీ ఇటువైపు తీసుకువెళ్ళిపోతే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఈ వాల్యూ 8 ఇంటూ 2 ఇంటూ ఈ G 2 ఇంటూ G బై మనకి 126.67 వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ 2G వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఇంటూ 2 ఇంటూ 9.81 బై 126.67. సో వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఈ స్క్వేర్ రాదు, V2 ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇటువైపు ఉన్నది ఇటువైపు వెళ్ళిపోతే రూట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు 1.113 మీటర్స్ పర్ సెకండ్ అయింది. సో ఇది వెలాసిటీ V2.
వెలాసిటీ v2. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? q ఈక్వల్ టు a2 v2. సో a2 అంటే π/4 ఇంటూ d2 స్క్వేర్ ఇంటూ v2. సో π/4 d2 అంటే ఎంత వచ్చింది మనకి వాల్యూ? సెకండ్ డయామీటర్ 0.3 హోల్ స్క్వేర్ ఇంటూ v2 1.113. సో ఇది మనం చూసుకున్నట్లయితే 0.07867 నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. సో ఇది మీటర్స్ పర్ సెకండ్. సో మనకి q ఈక్వల్ టు 0.07867 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో అది లీటర్స్లో కావాలి అంటే మల్టిప్లైడ్ బై 1000 మనకు చేస్తే ఎంత వస్తుంది అంటే 78.67 లీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. 78.67 లీటర్స్ పర్ సెకండ్. సో ఇది ఒక ట్యాంక్ కనెక్ట్ అయిన పైప్లో 2 డిఫరెంట్ డయామీటర్స్ ఉంటే దాని యొక్క వెలాసిటీ ఎలా చేంజ్ అవుతుంది, దాని యొక్క డిశ్చార్జ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.